గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, మీరు బాగా చదువుకోవాలని నేను మిమ్మల్ని కలవడానికి అయితే వచ్చిన. చాలా అందంగా తీర్చిదిద్దబడ్డది, అన్ని బొమ్మలు ఉన్నాయి, అవునా? మరి మీరు వీటిని చదువుతుండాలి, వాటిని సౌండ్ అబ్జర్వ్ చేస్తుండాలి. మరి సారు కూడా మంచి సారు, మీకు మీ అదృష్టం, మీకు హెడ్ మాస్టర్ సారు వెంకటేశ్వర సార్ రావడం, మీరు బాగా చదువుకోవాలని నేను చెప్పడానికే ఇక్కడికి వచ్చిన. మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ దాదాపుగా చిన్న పెద్ద తేడా ఏముండదు, అందరం ఈక్వల్గానే ఉంటాము. పిల్లల యొక్క ప్రగతి మీదనే దృష్టి పెడుతూ వారిని ఇంకా పురోగతి వైపు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో మేము ఉంటాం సార్. విద్యార్థులు మీరు అందరూ కూడా నిరంతరం సార్లు చెప్పేది వినాలి. గురువు చెప్పు విద్య గురుతోడ వినకున్న బుద్ధికెక్కదెంత, బుధునికైనా కుండ బోర్ల బెట్ట నిండు నావానకు లలిత సుగుణజాల తెలుగు బాల. వర్షం వస్తుంటే మనం కుండను బోర్ల పెట్టామనుకో ఏమవుతుంది? మరి మీదే నీళ్ళు నింతదా అసలు? మరి వర్షం వస్తేప్పుడు ఏం చేయాలి? మామూలు ఎల్లెలకలు ఇట్లా పెడితేమో అందులోకి నీళ్ళు చినుకులు పోతాయి, ఏదైనా సరవలకైనా కుండలకైనా. అదే కాకుండా మనం కుండ బోర్లో పెట్టాం అనుకో, నువ్వు ఎంత వానబడ్డా ఇంకా సుక్క కూడా లోపలికి పోదు. మన సార్ ఎంతసేపు చెప్పినా టీవీలో ఎంతసేపు చూపించినప్పుడు ఏ ఫోర్ ఆప్ బీ ఫోర్ బాల్ అన్నప్పుడు అది చూడాలి మనం. అది మనం వినకపోతే అసలు మన లోపలికే పోదు కదా. కాబట్టి మనం కుండ బోర్లో పెట్టకుండా వర్షం వస్తేప్పుడే నీళ్ళు పట్టుకోవాలి. వాన అయిపోయినాక సార్ పాఠం అయిపోయినాక మరి ఇప్పుడు ఇంట సార్ అంటే ఎవరు చెప్తారు? వాన పోయినాక మళ్ళీ నీళ్ళు పట్టుకుంటా అంటే ఎవరు పట్టుకుంటారు కదా. కాబట్టి మీరు బాగా వినాలి. మంచి మీకు అదృష్టం, దాతలు టీవీ కొనిచ్చిర్రు, మంచి రంగురంగుల బొమ్మలు ఉన్నాయి, మంచిగా చూసుకోవచ్చు, వైఫై ఉంది, నెట్ ఉంది. కాబట్టి మీరు సారు టీవీ పెట్టినప్పుడు కానీ సార్ పాఠం చెప్పేటప్పుడు కానీ బాగా వినాలి. కదలకుండా కూర్చుంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? కాళ్ళు తిమ్మిరెక్కుతాయి. ఇప్పుడు కదలకుండా ఎక్కడే కూర్చుంటే ఏమవుతుంది? కాళ్ళు తిమ్మిరెక్కుతాయి కదా. మరి ఎంత పని చేస్తామో మనం అంత ఫ్రీ ఉంటుంది, బాగా ఇంకా డెవలప్ అవుతుంది అన్నట్టు. ఉదాహరణకు ఇప్పుడు ఈ చెయ్యి సరిగా పని చేయదు, నాకు ఈ చేతులు కొడితే వంకర పోతుంది. అదే ఈ చెయ్యి అయితే గుద్దితే మస్తు గట్టిగా పోయింది కదా. ఇప్పుడు ఈ చెయ్యి ఏమో జర అంత రాదు. ఎందుకు రాదు ఇది అంటే నేను ఈ చెయ్యికి ఫుల్ పని చెప్తాను, ఎప్పుడు ఈ చేయితో అన్ని పనులు చేస్తాను. కాబట్టి ఈ చెయ్యి ఎప్పుడన్నా కొంతమందికి ఈ చెయ్యి ఇరిగినాక అందరు ఈ చేయితో చేస్తారు, అన్నీ చేసేటప్పుడు ఈ చెయ్యికి కూడా బలం వస్తుంది. అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా నిరంతరము చదవాలి, ఆడాలి, పాడాలి, అన్నీ. ఎప్పుడు ఏ పని చేసినా మీ ఇంట్లో అమ్మ నాన్నలతో కూడా పని చేయండి. ఆ పని చేస్తే నాకేమొస్తుంది, ఈ పని చేస్తే నాకేమొస్తుంది, నేను పోను షాపుకు, నేను ఇంట్లో పనే చేయను. అట్లా అంటే ఏమవుతుంది? మీ కాళ్ళు చేతులు పని చేయవు, నీ చేతులకు బలం రావాలిగా వద్దా? మరి మెదడుకు కూడా బలం రావాలిగా. బలం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు వినాలి, ఆలోచించాలి, చదవాలి. అలా చేస్తే మీకు మస్తు తెలివి పెరుగుతుంది అన్నట్టు, అవునా? ఇప్పుడు గొడ్డలు ఏదైనా ముట్టి కాలుగా అట్ట పెట్టామనుకో, కొడవలు గిట్ట అదంతా తుప్పు పట్టిపోయి ఖరాబ్ అవుతుంది. నీళ్ళు కూడా ఎప్పుడు ఒక ఆగినాయి అనుకో అంత ఈగలాలి, దోమలాలి పోతాయి. అదే నీళ్ళు ఎప్పుడు ఇట్లా పోతున్నాయి అనుకో మంచిగా తేటగా ఉంటాయి, అవునా? కాబట్టి ఏదైనా మీరు నిరంతరము చదవాలి. ఊగా రాస్తే నాకేంది సార్ చెప్పిండు, సార్ అడుగుగా పని చేసి వెరీ గుడ్ అని అంటే నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు బా నేనైతే సార్ నన్ను ఏమంటే ఇట్లా నేను ఏదో రాసినట్టు చేసిన 2 రాసి ఊరుకున్నా అనిపిస్తుంది. కానీ ఎవరికి నష్టం? అది మీకే నష్టం కదా. మీరెంత రాస్తే మీ చేయికి అంత రాయడం వస్తుంది, బలం వస్తుంది, తెలివి వస్తుంది, అన్నీ వస్తుంది. లేకపోతే అప్పుడే కూర్చుంటే ఓకే. మీ అమ్మ నాన్నలకు కూడా మీరు మంచిగా సాయం చేస్తే మీ అమ్మ నాన్నలు మెచ్చుకుంటారు, అవునా? మళ్ళీ అలాగే సార్లకు కూడా నువ్వు సార్ చెప్పినట్టు విన్నా అనుకో, వెరీ గుడ్, మాకు అందరికీ కూడా వీడు బాగా వింటాడు అనుకో, వెరీ గుడ్ బాయ్, వీడు చాలా మంచివాడు అని సారు దీవెన ఇస్తాడు. దేవుని కాడికి పోతాం కదా మనం. ఎందుకు పోతాం? దేవుడా నన్ను ఇట్లా చూడు, కాపాడు, లేకపోతే ఇది చేయి అది అంటాం కదా, అవునా? మరి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అమ్మ నాన్న గురువు వీళ్ళు దేవుళ్ళతో సమానం. మరి వాళ్ళు తిట్టిరు అనుకో మనకు శాపం అవుతుంది. కాబట్టి సార్లతోటి ఎప్పుడు తిట్లు తినొద్దు, మంచిగా గుడ్ అనిపించుకోవాలి. గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని అన్నా అనుకో మీకు దీవెనలు, అవునా? మంచి దీవెనలు వస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి సార్లతోటి ఏం చేయాలి? మెప్పు పొందాలి, వెరీ గుడ్ అనిపించుకోవాలి. అనిపించుకుంటారా? అనిపించుకోవాలి, చదువుకోవాలి. చదువుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు మేము కూడా చదువుకొని గొప్ప వాళ్ళమైనాం, మీరు కూడా చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. మాకంటే గొప్ప వాళ్ళు కావాలనా కదా. అలాగే
ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు వెళ్ళాక యాక్షన్ వర్డ్స్ నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్, నిలబడుతూ ఉంటే స్టాండింగ్, కలబడుతూ ఉంటే ఫైటింగ్, ఎగురుతూ ఉంటే జంపింగ్, ఏడుస్తూ ఉంటే క్రయింగ్, కూర్చుంటూ ఉంటే సిట్టింగ్, తింటూ ఉంటే ఈటింగ్, చదువుతూ ఉంటే రీడింగ్, రాస్తూ ఉంటే రైటింగ్, తాగుతూ ఉంటే డ్రింకింగ్, తాకుతూ ఉంటే టచ్చింగ్, పాకుతూ ఉంటే ఇట్లా క్రాలింగ్ అంటే చేస్తాం ఇట్లా. అంటే ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో కూడా మీరు రోజు మాట్లాడుతుండాలి. కమ్ హియర్, గో దేర్, గో క్లోజ్ యువర్ విండో, క్లోజ్ ద విండో, ఓపెన్ యువర్ ఐస్. ఇలా రైమ్స్ ఉన్నాయి, మీకు ఇంగ్లీష్లో రైమ్స్ ఉన్నాయి, చాలా రైమ్స్ ఉంటాయి. 1 లెర్న్ హౌ టు రన్. డూ యూ నో హౌ టు రన్? కొంతమంది రన్నింగ్ మరి యూ షుడ్ నో ద రన్నింగ్, హౌ టు రన్, హౌ టు వర్క్, హౌ టు రైట్, హౌ టు రీడ్. 2 polish your shoe. Do you have shoes? Okay. 3 climb up a tree. 4 means like this. You have lot of rhymes. Baby don't cry, mommy make a mutton fry. Who makes a mutton fry? Mummy. Okay. In your house mummy makes a mutton. In my home my wife makes a mutton fry. My madam makes a mutton fry. Okay, like this. We have lot of rhymes. You have to listen the rhymes. ఓకే, మరి రైమ్స్ బాగా వింటే మీకు ఆ సెంటెన్స్ మొత్తం అనడం వస్తుంది. తర్వాత వాటిని ఎలా ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలని వస్తుంది, అవునా? ఆ విధంగా మీరు ఇప్పుడు టీవీలో రైమ్స్ బాగా వినండి. చాలా రైమ్స్ ఉన్నాయి, విత్ యాక్షన్ తోటి రైమ్స్ ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ ఎక్కడే లేవు. ఇప్పుడు నాకు హౌ మెనీ ఫింగర్స్ ఐ హ్యావ్? 10 fingers. How many fingers do you have? 10 fingers. Okay, I am a teacher, I have 10 fingers, you also have 10 fingers. Okay, how many members are sitting in this bench? 4 members. How many fingers total? Total 4 members? 40. 4 tens are 40. Okay, in this way you can learn many things. Total మన చుట్టూ అనేకం ఉన్నాయి. అన్నిట్లలో కూడా ఇప్పుడు చెట్లు పెంచారు సారు, చెట్లు పెట్టాడు. చెట్లు పెంచడం వల్ల ఏం లాభం? ఆక్సిజన్ ఇస్తుంది. ఇలా చెట్లు ఏమేమి రకాల చెట్లు ఉంటాయి, మరి పూల చెట్లు ఉంటాయి, పండ్ల చెట్లు ఉంటాయి, అనేక రకాల చెట్లు ఉంటాయి కదా. మరి నిరంతరం ఈ చుట్టూ ఉన్న వాటిని తెలుసుకుంటూ చదువుకుంటే సరిపోతుంది. బిస్కెట్ ప్యాకెట్లు కొంటారా, చాక్లెట్లు కొంటారు, కేక్ కొంటారు, అవునా? కేక్ ఎప్పుడు కొంటాం? మరి ఒక్క కేకు ½ కేజీకి 200 రూపీస్ అనుకో కేకు. మరి కేజీ కేక్ ఎంత అవుతుంది? 400 అవుతుంది, అవునా? ఒక చాక్లెట్కు రూపాయి అనుకో, 10 చాక్లెట్స్ కొంటే 10 రూపీస్, అవునా? మీరు మమ్మీ డజన్ అరటిపండ్లు తెచ్చింది అనుకో, మీరు ఎంతమంది ఉన్నారు? మీరు మీ ఇంట్లో 2 ఉన్నారు అనుకో, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. వెరీ గుడ్. డజన్ మీన్స్ 12 బనానాస్. ఒక 2 మెంబర్స్ 6 వస్తాయి. ఇలా మీరు నిరంతరం కూడా మీ చుట్టూనే గణితం ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది. అవన్నిటిని కూడా నేర్చుకోండి. అలాగే టీవీలో చూడండి, మీకు చుట్టూ కూడా బాడీ పార్ట్స్ ఉన్నాయి, అవునా? హెడ్. డూ యూ హ్యావ్ హెడ్? ఐ హ్యావ్ 1 head. డూ యూ హ్యావ్ 1 head? I have 1 nose. You have 1 nose. I have 10 fingers. You have 10 fingers. ఓకేనా? మొత్తం మీద మరి ఈ పాఠశాలలో మీరు బాగా చదువుకోవాలని అనేక రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా సార్లు చెప్పేది వినాలి. మనం ఇలా చెప్పినాగా వర్షం వచ్చేటప్పుడే మనం నీళ్ళు పట్టుకోవాలి. సార్ చెప్పేటప్పుడే అన్నీ వినాలి. సార్ ఊకే చెప్పాడు, సార్కు ఎన్నో పనులు ఉంటాయి, ఆ మేడంకి ఎన్నో పనులు ఉంటాయి. సార్ ఎప్పుడోసారి జర్సేపు చెప్పినప్పుడు మనం బాగా వినాలి. ఆ తర్వాత మనం రాసుకోవాలి. మీరు ఎంత కష్టపడతారో, ఎంత బాగా వింటారో మీకే లాభమా మాకు లాభమా? ఎవరికి లాభం? నేను ఇప్పుడు నడుస్తున్నా, రన్నింగ్ చేస్తున్నాను రోజు, ఏం లాభం? ఎవరికి లాభం? నాకే లాభం. నాకు ఆకలి అవుతుంది, నేను తింటున్నాను. మీకు లాభమా నాకు లాభమా? నాకే లాభం. కాబట్టి మీరు కూడా నిరంతరం పని చేయండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీ అమ్మ నాన్నలతోటి మంచిగా గుడ్ మీ దీవెనలు అందుకోవాలి. అలాగే మీ సార్లు, అవునా? కాబట్టి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఎంతసేపు వింటారో, ఎంత చదువుతారో మీకే లాభం. ఇక సార్ చూస్తలేడు, మా మమ్మీ ఏం చూస్తలే అని దొంగతనం చేయడం మీకు అది తెలుసుగా. దేవుడు ఉండడా? కొంతమంది దేవుడిని నమ్ముతారా? సరే, దేవుడు అందరిని చూస్తాడే ఉంటాడు కదా. మరి నిరంతరం నువ్వు ఎవ్వరు లేకపోయినా దేవుడైతే మిమ్మల్ని చూస్తాడు కదా.
కాబట్టి మీరు ఏ తప్పు చేసినా దేవుడు చూస్తాడు. మనం అనుకుంటున్నాం ఏం చూస్తలేనని, ఈమె నోట్లో ఏళ్ళు పెట్టుకుంది, ఎవరు చూస్తలేదు అనుకుంది. కానీ ఏమైంది, అది కూడా మళ్ళీ ఏ చేయి ఈ చేయి పెట్టుకుంది. చియా, ఈ చేయి ఏం చేస్తుంది తెలుసుగా మీకు. మరి ఇలాంటి చేయిలు కూడా నోట్లో పెట్టుకుంటే మనకే నష్టం. అర్థమైందా? మనం అలాంటి గుడ్ హ్యాబిట్స్ కూడా పాటించాలి. తెల్లవారక ముందే నిద్ర లేవాలి, తెల్లగా మీ పనులు తోకోవాలి, చలి అనక గిలి అనక స్నానాలు చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, అమ్మ పెట్టిన తిండి ఆరగించాలి, చక్కగా బడికొచ్చి చదువుకోవాలి. మరి ఉతికిన బట్టలు వేసుకోవాలి, పొద్దున లేవాలి, తెల్లారక ముందే లేవాలి. సూర్యుడు రాకముందుకే లేస్తే మీకు సూర్యకిరణాలు అప్పుడు ఉదయం వచ్చినప్పుడు డి విటమిన్ బొక్కలు గట్టిగా ఉండాలంటే ఇప్పుడు ఇటు పడ్డా కానీ నా చెయ్యి ఇరగొద్దు, మొత్తం నా ఇంత బరువు నేను ఇప్పుడు ఆపాలి కదా. అవునా? పడతామా పడము మనం? మరి పడ్డప్పుడు బొక్కలు గట్టిగా ఉండాలంటే డి విటమిన్ కావాలి. డి విటమిన్ రావాలంటే సూర్యకిరణాలు ఎప్పుడు ఉదయం మార్నింగ్ వస్తాయి కదా, 5 గంటలకే సూర్యకిరణాలు స్టార్ట్ అవుతాయి. 5-5:30కి మన తెల్లారకు ముందు వెనుకట అమ్మ నాన్నలు పొద్దున పనిచేసేది, వాళ్ళకు మంచి బొక్కలు గట్టిగా ఉండేది. మీరు కూడా 7 గంటల దాకా లేరా బుజ్జి అని అని అంటారు కదా. మరి పొద్దున 5:30కే 5 గంటలకు లేస్తే మీకు చాలా మంచిది. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ మ్యాన్ హెల్తీ అండ్ వెల్తీ. కాబట్టి మీరు పొద్దున లేవడం నేర్చుకోండి. నేనైతే 4 గంటలకు లేచి చదువుకునేది తెలుసా. అట్లా చదువుకుంటేనే మనం ఇంకా గొప్ప వాళ్ళం అవుతాం. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటాం, అప్పుడు చదివితే మంచిగా వస్తుంది, ఎవ్వరు ఉండరు. ఇక టీవీ ఫోన్లు అయితే ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి. ఇక ఫోన్లో చూస్తారా, ఫోన్లు ఊరికే చూసారు అనుకో మీ కళ్ళు ఖరాబ్ అయిపోతాయి. మరి కంటి ఆరోగ్యానికి కూడా క్యారెట్స్ తినండి. క్యారెట్స్ తింటారా? క్యారెట్స్ ఏ విటమిన్, విటమిన్లు అండి, విటమిన్లు ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ABCDEK విటమిన్లు లభించేవి తింటే దూరమవును టెన్షన్లు, దూరమవును టెన్షన్లు అని. క్యారెట్, కాలేయం, కాడ్లివర్ నూనెలు, పాలు, వెన్న, బచ్చలి, తోటకూర, గుమ్మడి, బొప్పాయి, గుడ్డు, చేపలు మొదలగు వాటిలో ఏ విటమిన్ పుష్కలం. పుష్టిగా తింటే కంటి చూపు పదిలం, కంటి చూపు పదిలం. అంటే ఇప్పుడు కంటి చూపు మంచిగా ఉండాలంటే మీరు ఏ విటమిన్ ఫుడ్ తినాలి. ఇప్పుడు ఏ ఫుడ్ విటమిన్ అందులో కూడా మీకు సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో కూడా మీకు బొమ్మలు వస్తాయి సైన్స్ సంబంధించినవి. ఇలాంటి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలి, పరిశుభ్రంగా ఉండాలి. అవునా? ఉంటారా? అగైన్ యూ కెప్ట్ యువర్ ఫింగర్స్ ఇన్ యువర్ మౌత్. ఓకే, డోంట్ పుట్ యువర్ ఫింగర్స్. ఓకే, అలా చేతులు ఇలా పెట్టుకోవడం కానీ ఇంకా కొన్ని మా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కరోనా వచ్చి లేకపోతే రోగాలు వచ్చి చనిపోతురు కదా. ఎందుకు రోగాలు వస్తాయి తెలుసా? మన చేతులకు మెయిన్గా ఈ గోర్లు పెంచుకోవడము, తర్వాత మట్టిలో ఆడతాం కదా, మళ్ళీ పోయి అట్టినే తింటూనే ఉంటారు. మంచి కలుపుకొని చారు వేసుకొని ఇట్ట కలుపుకొని ఆ చారులు కలుపుతూ ఉంటే ఏమవుతుంది ఇక చేతులకు ఉండేది అంతా మంచిగా దాంట్లో కలిసిపోతుంది ఇక. అవునా? కొంతమంది అయితే 2 కూడా పోరు, పొద్దుగా లేచి 1 పోరు, సరిగా 2 పోరు. 2 పోకపోతే ఏమవుతుందిరా, లోపల అన్నీ అచ్చనే ఉంటుంది, అది కలిసి మంచిగా పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు, ఉంచుకోవాలా లోపల. మరి బయటకు వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? పోవాలి. కానీ కొంతమంది పోకున్నా కానీ ఇక బడికి వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు, మళ్ళీ అది అల్లనే ఉంటుంది, మళ్ళీ తింటూనే ఉంటారు. చీ అట్లాంటి గలీజ్ పని కూడా చాలామంది చేస్తున్నారు. కాబట్టి పొద్దున్న రోజు పోవాలి. పోకుండా ఏం చేయాలి? వాటర్ అనేది తాగాలి. లేకపోతే కొంతమందికి రాదు, బాగా మంచి ఫ్రై చేసినవి అవి తింటారు కదా. మీరు ఆకుకూరలు తినాలి, అవి కూరగాయలు మంచిగా తింటే వస్తుంది. ఇక కొంతమంది మంచి ఫ్రై, బిర్యానీలు అన్నీ తిన్నారు అనుకో, ఇక మీకు 2 రాదు పొద్దుగాల. రాకపోతే ఏం చేస్తారు? అట్నే వస్తూనే ఉంటారు, బళ్ళకి వస్తూనే ఉంటారు. అని వాటర్ తాగాలి, గోరువెచ్చని నీళ్ళు తాగి. ఇప్పుడు మేక గారి కోసినప్పుడు పేగులలో ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా తీస్తారు చూసినావా? మరి మన పేగులలోకి వెళ్ళి తీయాలంటే కూడా లోపలంగానే మనం ఇడంగా నీళ్ళు తాగాలి, ఫుల్గా తాగాలి. ఎన్ని నీళ్ళు అంటే అని కొంచెం తాగితే అప్పుడు పేగులలో ఉన్న గలీజుని ఒత్తితే అది బయటికి పోతుంది. చాలా మంచిదా చెడ్డదా? అది పోవడం మంచిది, ఆ లోపల ఉన్న గలీజ్ చెడ్డది. కాబట్టి ఆ గలీజ్ని మొత్తం పోగొట్టుకోవాలి. మీరు కడుపు క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ తినాలి. మంచిగా 7 గంటలకు 8 గంటలకు లేస్తారు, చిన్నగా లేచి మమ్మీ బ్రెడ్ లేకపోతే అది ఇది మళ్ళీ పోస్తూనే ఉంటారు. 2 ఓరు 1 ఓరు. కొంతమంది ఫస్ట్ లేచినాక 1 అన్న 2 1 పోవాల్సింది. 1 కూడా నీళ్ళు బాగా తాగాలి, 2 అయితే కంపల్సరీగా పోవాలి. 2 పోక ముందుకే తిన్నారు అనుకో, అది ఇది మిక్స్ అయిపోయి లోపల హాయిగా సూపర్ ఉంటుంది కదా.
మరి అలాంటి పని చేయొద్దు. ఆ పురుగులు ఉంటాయి, దానివల్లనే రోగాలు వస్తాయి లెక్కకు. మాకు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు, మేము కూడా కొన్నిసార్లు అట్లా చేసినాము. అట్లా దానివల్ల మాకు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటించండి. అందరూ కూడా మంచిగా చదువుకోండి, ఓకేనా? సరే, మీ పాఠశాలకు సరే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్కు మరియు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ టైం అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పండి సార్కి అందరు. సార్ మాది కూడా ఒక చిన్న విషయము. ఇప్పుడు కొన్ని సార్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పిరా లేదా? రైట్. మీరంతా ప్రేయర్కి వచ్చేటప్పుడు మంచిగా బాత్ చేసి వస్తున్నారా, ఉత్తానే వస్తున్నారా? గట్టిగా చెప్పాలి. విత్ ప్రేయర్కి వస్తున్నారా, వితౌట్ ప్రేయర్కి వస్తున్నారా? ప్రేయర్కి ముందే వస్తున్నారా? రైట్. మనం రోజు ఇక్కడ ప్యూరిఫై వాటర్ తీసుకుంటున్నామా? రోజు ఎన్ని బాటిల్స్ నీళ్ళు తాగాలని చెప్తున్నాం? 2 బాటిల్స్ మినిమం. అయినా తప్పలేదు. తర్వాత మనం మిడ్ డే మీల్స్కి పోతాం కదా, హ్యాండ్ వాష్ చేసుకుంటుండ్రా, ఉత్తనే అట్లనే పోయి తింటురా? రైట్. మన టాయిలెట్స్ ప్రతిరోజు క్లీన్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు కదా. మీరు కూడా అక్కడ వాష్రూమ్ పోయినప్పుడు మళ్ళీ వాటర్ ప్రెస్ చేసి వస్తురా? తర్వాత అమ్మమ్మ మంచిగా వంట చేస్తుందా? క్యారెట్స్కి ఇట్లా పెడుతుందా? అవి పడేస్తురా, తింటురా? తింటురు. కర్రీ లీవ్స్, క్యారెట్స్, కరివేపాకు ఉంటుంది. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కూడా పడేయాలి. ఇట్లా పడేయాలనా? ఏది పడేనియం సార్, ఏది పడేనియం. కంపల్సరీ అక్కడ ఉంటాం మేము. వాళ్ళు ఏ ఒక్కడు కూడా కింద పడొద్దు. దాదాపుగా ప్రతి ఒక్కటి పెట్టింది ప్రతి ఒక్కటి పోవాలి. చాలా బాగా చేస్తుంది. పిల్లలు కూడా మ్యాక్సిమం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీకైతే చాలా చాలా ధన్యవాదాలు మా అందరి ఉపాధ్యాయులు విద్యార్థుల తరపున. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఓకే చిల్డ్రన్, బాయ్. ఒక 2 నిమిషాలు అట్లా కూర్చోండి. ఓకే.